హైవర్స్ ఐ థింక్ 4-5 రోజులు అవుతున్నట్టుంది. మన క్యాట్ డివోషన్ ఛానల్ ఇచ్చినట్టున్నాను అది. అందుకని అందులోనే ఇస్తున్నాం మరలి ఇది కూడా. ఏమని సంత్ కబీర్ దాస్ ఊరు కదా మన ఉత్తరప్రదేశ్లో. ఆయన పేరు బబ్లు. 2016లో పెళ్ళి అయింది. 2 బిడ్డలు. వాళ్ళ ఆవిడ పేరు రాధిక. ఈ ఉపాధి నిమిత్తం వేరే చోటకి వలసలు వెళ్తాడు. 2 నెలలకు 3 నెలలకు అనవసరం ఇంటికి వస్తాడు. ఈలోపు ఈ రాధిక ఊర్లో ఉన్న ఒకటితో లైంగిక సంబంధం. అది బబ్లుకి తెలిసింది. ఏంటిది మానే అన్నాడు. ఆహా నేను ఇంతే అంది. ఫైనల్గా అడిగాడు, ఏంటి విషయం చెప్పు అన్నాడు. నాకు ఆడు కావాలంది. కాదు కూడా నన్ను చంపేటట్టు ఉందిరా బాబు అనుకొని ఊర్లో పెద్దలందరిని పిలిచేసి అవతలోడిని రాధికని ముందు పెట్టి చక్కగా పెళ్లి చేసేసి మొత్తం అఫీషియల్గా అన్నీ కూడా పిల్లల బాధ్యత ఇంకెత్తందే అండ్ ఆమె వచ్చేసి ఇల్లీగల్ రిలేషన్ వాడుతూ ఉండిపో అని చెప్పేసి పెళ్లి చేసి పంపించేశాడు. ఇది కదా మనం ఏం మాట్లాడుకున్నాం, బుద్ధి చెప్పాడు. కామపిచ్చి మదపిచ్చినటువంటి ఈ ఆడదానికి సరైన బుద్ధి చెప్పాడు. ఇలాగే చేయాలి మగవాళ్ళు ఎవరని చెప్పేసి మనం అనుకున్నాం. అండ్ శభాష్ బబ్లు తెలియగలరు అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు రాధిక రోడ్డును పడింది. కారణం ఎవడైతే ప్రేమ అని చెప్పేసి అన్నాళ్ళు దాంతో శారీరక సుఖం పొందాడు. ఇప్పుడు ఆ పని ఏమైంది, అత్తింటికి పట్టుకెళ్ళాడు. చెత్తదవా ఎవడో పిల్లని పట్టుకొచ్చి నీ పిల్లం అంటే వెంటరా నువ్వు, 2 బిడ్డల తల్లిరే అది అని చెప్పేసి బయట నెట్టేసింది. పోతే నువ్వు కూడా పో దాంతోపాటు, లేదా దాన్ని నెట్టేసాయి. అదిగా మన ఇంటి కోడలు అవ్వద్దని చెప్పేసి అన్నారు. వచ్చేసింది. ఇప్పుడు ఆమెను ఏలుకోవాల్సింది ఎవడు, కొత్తగా పెళ్లి చేసుకున్నాడా లేదన్నప్పుడు ముందు నుంచి ఉన్నటువంటి భర్త. నేనైతే మొదటి భర్త కనుక ఇప్పుడు ఈమెను కనుక చేరదీశాడంటే ఇక అంతమించి దరిద్రం దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు అని చెప్పి అలా వదిలేయాలంటే ఛాయిస్ అంటే మీరే చెప్పండి. ఇక మొదటి భర్త వచ్చేసి ఇక పిల్లల కోసం పని మనిషి ఉంది అన్నట్టు ఉంచాలి. కూసితే కూడి పెడతాను తింటూ ఉండు ఆత్మహత్యం చేసుకోమని చెప్పేసి దయ జాలి చూపి అసలు వదిలేయాలి. లేదంటే ఎంత కాదన్నా నా బిడ్డలు తల్లి కదా నువ్వు, వాడెవడో వదిలేస్తే వదిలేసాడు, ఇక నుంచి బుద్ధిగా ఉండు, నేనైతే నీతో కాపురం చేయలేను, బట్ నీకంటూ ఏదో ఒక పని దొరికేంత వరకు నిన్ను పోషిస్తా అని చెప్తాడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాడు దేవుడు కాబట్టి.